హలో అండి. వెల్కమ్ టు యూకే విశేషాలు. ఇవాళ మేము ఒక అందమైన వాటర్ ఫాల్స్ చూడడానికి వేరే దేశం వెళ్ళాము. సో, ఆ దేశం ఏంటి? ఆ వాటర్ ఫాల్స్ స్పెషాలిటీ ఏంటో చూద్దాం రండి. మేము వేల్స్ దేశంలో ఉన్న బెట్సీ కోయ అనే ప్లేస్‌కి వెళ్ళాము. అక్కడ 2 బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఒకటేమో పాయింటీ పేర్ అనే ఊరు మధ్యలో ఉంటుంది. ఇంకొకటేమో షాలో వాటర్ ఫాల్స్ అని మనకి ఈజీగా యాక్సెసిబుల్ ప్లేస్‌లో ఉంటుంది. ఇంగ్లాండ్‌లో మేమున్న ప్లేస్ నుంచి వేల్స్‌లో ఉండే ఈ వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి మాకు 3 అవర్స్ పట్టింది. ఇంగ్లాండ్ ఏంటి? వేల్స్ ఏంటి? వీళ్ళు యూకేలో ఉంటారు కదా అనుకుంటున్నారు కదా! ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. యూకే అంటే మొత్తం 4 కంట్రీస్. ఇంగ్లాండ్, వేల్స్, నార్థర్న్ ఐర్లాండ్ అండ్ స్కాట్లాండ్. సో, ఈ 4 కంట్రీస్‌ని కలిపి యూకే అంటారు. సో, మేముండేది ఇంగ్లాండ్‌లో. ఇప్పుడు మేము వెళ్ళేది వేల్స్ అనే ఇంకో కంట్రీకి. అయితే మాకు ఈ వేల్స్‌కి గానీ, స్కాట్లాండ్ కానీ, నార్థర్న్ ఐర్లాండ్‌కి కానీ వెళ్ళడానికి సెపరేట్‌గా వీసా అంటూ ఏం అవసరం లేదు. యూకే వీసా మీద మేము ఈ 4 కంట్రీస్ తిరగొచ్చు. మేముండే ఊరు నుంచి ఈ వాటర్ ఫాల్స్ 3 అవర్స్ అని చెప్పాను కదా! అందుకని మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఇలా నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ మా ప్రయాణం సాగించాం. మేము ఈ సర్వీస్ స్టేషన్ దగ్గర కొంచెం రిలాక్స్ అవుదామని దిగాము. సో, సర్వీస్ స్టేషన్స్ అంటే ఏంటంటే యూకేలో మోటార్ వేస్ మీద కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అక్కడ మనం ఫ్యూయల్ రీఫిల్ చేయించుకోవాలన్నా, ఏదన్నా ఫుడ్ కొనుక్కోవాలన్నా, లేదంటే వాష్‌రూమ్స్ యూజ్ చేసుకోవాలన్నా కొన్ని డెడికేటెడ్ ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడైతే మేము ఒక మంచి ఐస్ క్రీమ్ తీసుకొని మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేశాం. ఇప్పుడు మేము వెళ్ళే వాటర్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్నోడోనియా నేషనల్ పార్క్ అనే ప్లేస్‌లో ఉన్నాయి. అందుకే మేము వెళ్ళే దారి మొత్తం పచ్చటి చెట్లతో చక్కగా గ్రీనరీతో నిండిపోయి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇదే స్నోడోనియన్ మౌంటైన్స్. వింటర్‌లో ఇవి స్నో అంతా కప్పుకొని చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఇలా ప్రకృతినంతా ఆస్వాదిస్తూ మేము ఫైనల్‌గా పాయింటీ పేర్‌కైతే చేరుకున్నాం. ఇక్కడైతే పార్కింగ్‌కి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అండ్ 4 అవర్ పార్కింగ్‌కి £3 అండ్ ఆల్ డే పార్కింగ్‌కి £6. ఫైనల్‌గా కార్ పార్క్ చేసేసి ఆ ఊరిని అలా చూస్తూ వాటర్ ఫాల్స్ దాకా నడుచుకుంటూ వెళ్ళాము. యూకేలో సిటీస్ ఎంత బావుంటాయో పల్లెటూర్లు అంతకన్నా చాలా అందంగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక పల్లెటూరులో ఒక చిన్న ఇల్లు, కొంచెం పొలము తీసుకొని అక్కడే హ్యాపీగా ఉండాలనిపిస్తుంది. కానీ నాకు చదువు చెప్పడం తప్ప ఈ పొలం పనులు రావని గుర్తొచ్చి ఈ ఐడియాని పక్కన పెట్టేస్తూ ఉంటాను. ఇలా ఒక చిన్న నది పక్కన ఒక ఇల్లు తీసుకొని ఆ వాటర్ సౌండ్స్‌ని వింటూ ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తే ఎంత బావుంటుందో కదా! ఇక్కడ మీరు చూస్తున్న వాటర్ స్ట్రీమ్‌కి అవతల ఒక ఇల్లుంది. మేము ఈ వాటర్ స్ట్రీమ్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తే అక్కడ ప్రైవేట్ యాక్సెస్ అని రాసుంది. అంటే ఎవరో హ్యాపీగా ఒక నది పక్కన ఇల్లు తీసుకోవాలన్న నా కలని ఆల్రెడీ జీవిస్తున్నారు. ఈ వాటర్ స్ట్రీమ్ పక్కనే మేము నడుచుకుంటూ యాక్చువల్‌గా వాటర్ ఫాల్స్ ఉండే ప్లేస్‌కి వెళ్ళాం. ఇదేనండి ఫస్ట్ జలపాతం. ఇది ఊరు మధ్యలో ఉంటుంది. ఈ ఊరికి ఇదే మెయిన్ పాయింట్ ఆఫ్ అట్రాక్షన్. ఈ వాటర్ ఫాల్స్ రాళ్ళ మధ్యలోంచి జారుతూ చాలా అందంగా ఉంటాయి. చాలామంది ఈ వాటర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ చిన్నపిల్లలున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఈ రాళ్ళ మీద వాటర్ కంటిన్యూయస్‌గా వెళ్తూ ఉండడం వల్ల రాళ్ళ మీద కొంచెం పాచి పట్టి జారుతున్నాయి.
ఊరు మధ్యలో ఉన్న ఈ వాటర్ ఫాల్స్ చాలా అందంగా ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ కి చుట్టూ చాలా హోటల్స్, పబ్స్, రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. మేము వెళ్ళింది మంచి సన్నీ డే రోజు. సో చుట్టూ చూసినప్పుడు చాలామంది మంచి ఎండని, ఆ వాటర్ సౌండ్స్ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఇంకొక వాటర్ ఫాల్ క్లోజ్ చేసేస్తారేమోనని ఇక్కడ నుంచి బయలుదేరాము. నెక్స్ట్ మేము వెళ్ళబోయే వాటర్ ఫాల్స్ పేరు షాలో వాటర్ ఫాల్స్. ఇందాక చూసిన ఊరు మధ్యలో ఉండే పాయింటీ పేర్ వాటర్ ఫాల్స్కి ఎలాంటి ఎంట్రీ ఫీ లేదు, కానీ ఇక్కడ షాలో వాటర్ ఫాల్స్కి మాత్రము 2 pounds ఎంట్రీ ఫీ ఉంది ఒక్కొక్కరికి. సో 2 pounds పే చేసేసి లోపలికి వచ్చిన తర్వాత ఈ స్టెప్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ దిగిన తర్వాత ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కనిపించాయి. పైనుంచి ఎవరో పాలు దొర్లించినట్టు ఎంత అందంగా ఉన్నాయో ఈ వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వాటర్కి యాక్సెస్ లేదు. మనం దూరం నుంచి చూసి ఆనందపడ్డమే కానీ వాటర్లోకి అయితే వెళ్ళలేం. ఇక్కడ చూడండి, ఎవరో వాళ్ళ ప్రేమకి తాళాలు వేసేశారు. దిగి వచ్చిన మెట్లన్నీ మళ్ళీ ఎక్కిన తర్వాత పైన ఈ వాటర్ ఫాల్స్ వ్యూ ఇంకా చాలా అద్భుతంగా ఉంది. పల్లెటూర్లు ఎంత అందంగా ఉన్నా మనకి ఈ ప్లేసెస్ అన్నీ ఎంత నచ్చినా ఇక్కడైతే ఉండిపోలేం కదా. ఇల్లంటూ ఒకటి ఉంటుంది కదా, అందుకని భారమైన మనసుతో మళ్ళీ ఇంటికి బయలుదేరాం. మా రిటర్న్ జర్నీలో మాకు ఒక ప్లేస్లో చాలా నెమళ్ళు కనిపించాయి. యూకేలో నెమళ్ళు వైల్డ్ బర్డ్స్ కేటగిరీ కిందకి రావు. అందుకే క్యాజల్స్, జూస్ అండ్ ప్యాలెస్ లాంటి ప్లేసెస్లో ఇవి ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. ఆ నెమ్మళ్ళకి బాయ్ చెప్పేసి వస్తుంటే మాకు దారిలో ఒక ఇంట్రెస్టింగ్గా ఉండే ఇల్లు కనిపించింది. ఒక్క క్షణం అసలు అక్కడ ఇల్లుందన్న సంగతి కూడా కనిపించలేదు. చూడండి, ఆ ఇల్లు మొత్తం తీగలతో ఎలా కప్పేశారో. రిటర్న్ జర్నీలో కాసేపు రిఫ్రెష్ అవుదామని ఒక సర్వీస్ స్టేషన్ దగ్గర ఆగాము. ఈ అందమైన జలపాతాలన్నీ చూసుకుని మేము ఇంటికి తిరిగొచ్చే టైంకి రాత్రి 10 అయిపోయింది. కానీ సూర్యుడు చూడండి ఇంకా మాలాగే ఇంటికి వెళ్ళలేదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.